ఈ రోజున మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక అక్రమ కేసు మొదలైంది. దాని ఫలితం రేపు జరగబోయే ప్రతి ఒక్కరి మీద ప్రభావితం చూపుతుందని నా అభిప్రాయం. ఈ రోజున మీరు చేస్తున్న అక్రమ కేసులన్నిటికీ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు ఇదే అక్రమ కేసులు ప్రభుత్వం మారిన తర్వాత మీ మీదన పెట్టినప్పుడు మీ మీద జరగబోయే అక్రమ కేసులు అని నేను అన్నా, కానీ మీరు పెట్టిన అక్రమ కేసులకి బదులుగా వాళ్ళు కూడా మీరు ఎవరైతే మీ బాధితులు, మీరు పెట్టిన అక్రమ కేసుల్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టిన కేసులకి మీరు కూడా బాధితులు అవ్వాల్సి వస్తుంది. ఆలోచించండి. ఈ రోజున ఫ్యాక్షన్ రాజకీయం మొత్తం కూడా పల్నాడు ప్రాంతంలో అంతరించిపోయి ప్రశాంతమైన పల్నాడు ప్రాంతాన్ని మళ్ళీ ఫ్యాక్షన్ ప్రాంతానికి తీసుకువెళ్తుంది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే ప్రతి ఒక్క కేసు కూడా అక్రమమే అనడానికి నిదర్శనం నేను కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టిన ప్రతి ఒక్క కేసు కూడా అక్రమమే అన్న సంగతి మీకు తెలుసు. ఈ రోజున పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న ఈ రాజకీయ వికృత క్రీడ ఏదైతే ఉందో ఆ క్రీడ మొత్తం రేపు మీ ప్రభుత్వానికి లేదా మీ పార్టీకి చుట్టుకోబోతుంది అని హెచ్చరిస్తున్నాం. అలాగే మాచవరం ఎంపీపీ గారు అకాల మరణం చెందిన తర్వాత ఏ ప్రభుత్వంలో కూడా లేదు ఇటువంటి దుశ్చర్య. అకాల మరణం చెందారు అంటే వాళ్ళు ఎంపీపీగా గెలిచారు, ఆ ఎంపీపీని కంటిన్యూ చేస్తారనేది ఒక నానుడు. అంతేకాని అకాల మరణం చెందిన తర్వాత ఈ రోజున మా పార్టీ అధికారంలో ఉంది, మేము గెలుస్తాము అని చెప్పి మీరు ఏదైతే నిలబెడుతున్నారో అది మీకు రేపొద్దున చాలా చాలా ప్రభావితం చూపబడుతుంది. అది మీకు అర్థమవుతుందో లేదో, లేదా మీ నాయకుడు చెప్పిన మార్గాల్లో మీరు నడుస్తున్నారో తెలియదు, కానీ ఈ అక్రమ ప్రభుత్వం, అక్రమ కేసులు అనేవి ఎవరిని భయపెట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎవ్వడు భయపడే పొజిషన్లో లేడు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా సిద్ధంగా ఉన్నాము. ఈ కేసులన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే మేము న్యాయం పోరాటం చేస్తాము. ఆ న్యాయ పోరాటంలో కూడా మీరు ఎవరైతే అక్రమ కేసులు ఏదైతే పోలీసుల ద్వారా పెట్టించారో ఆ పోలీసుల మీద కూడా విచారణ జరిగించే మార్గం రేపు రాబోయే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రొట్టె ఇస్తే రేపు రొట్టెన్నర ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినే పరిస్థితులు కూడా లేవు. ఏ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారో దానికి రెట్టింపు ప్రవర్తిస్తే మీ పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని భయపెడతామనుకుంటున్నారో, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టి ఎవరిని ఇంకా నిర్బంధిద్దామనుకుంటున్నారో
వాళ్ళందరూ కూడా ఎవరూ భయపడే పరిస్థితుల్లో ఇవాళైతే లేరు. కానీ మీ అందరికీ రాజ్యాంగబద్ధంగా నడుచుకోమని పోలీసు వ్యవస్థను అలాగే ప్రతి ఒక్క వ్యవస్థను కోరుకుంటున్నాను. అది అమలు కాని పక్షంలో ప్రజా ఉద్యమం వస్తుంది. ఆ ప్రజా ఉద్యమంలో మీరు కొట్టుకొని పోవడం ఖాయం. ఈరోజు మనం చూసినట్టయితే మాచర్లలో జరిగిన సంఘటన, మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే మన పల్నాడు జిల్లా అధ్యక్షుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని అరెస్ట్ చేయడం, అక్రమ అరెస్ట్ చేయడం చూశాం. ఎంత విచిత్రం అంటే టీడీపీ పార్టీలో ఉన్న రెండు గ్రూపు తగాదాలు వాళ్ళే కొట్టుకొని వాళ్ళే చంపుకుంటే అక్రమంగా మా పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ తమ్ముడు గారిని ఇరికించడం చాలా బాధాకరమైన విషయం. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ కి సంఘీభావం తెలపడానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులైతేనే, మా పార్టీ ఇన్ఛార్జీలు అయితేనే ఎవరైతే అందరూ అక్కడ సంఘీభావంగా మార్చలా వెళ్దామని చెప్పేసి అనుకున్నారో, మా ఇన్ఛార్జీలు ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారి కావచ్చు, విడతల రజనీ గారి కావచ్చు, శంకర్రావు గారి కావచ్చు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కావచ్చు, ఇలా అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ద్వితీయ శ్రేణి నాయకులైనటువంటి మాకు కూడా ఉదయాన్నే వచ్చి పోలీసులు నోటీస్ జారీ చేశారు. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అతను సంఘీభావం తెలపడానికి వీల్లేదు అని చెప్పేసి ఉదయాన్నే వచ్చి మాకు నోటీసులు ఇచ్చి ఎక్కడికెక్కడ మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. అయినా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అక్రమ అరెస్టుకి ఎవరు భయపడరు. మళ్ళీ వచ్చి ఈరోజు కాసు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు పల్నాడు జిల్లాలో కాసు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడించడం ఖాయం. 2029లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.